ఒకసారి మీరు ఆలోచించండి, అది మీలాంటి వాళ్ళకి అర్థమైద్ది, మనుషులకే అర్థమైద్ది, మనసు లేని వాళ్ళకి అస్సలు అర్థం కాదు. అందుకే చూడండి ఓ తండ్రి తీర్పు చూడండి, అప్పుడు అర్థమైద్ది ఆ ఆవేదన, వేదన, బాధ, ఆ పిల్లల పెంపకం చేసిన కష్టమంతా ఒక్కసారి ఆమె కళ్ళ చుట్టూ ఆమె మనసులు సుడులు తిరిగిపోయి ఆమె పడే ఆవేదన, తల్లి చేసిన నటన అమోఘం, అద్భుతం. అందుకే మీరు మరోసారి చూడండి, మన చుట్టుపక్కల బంధువులకు, మన ప్రియతమ మిత్రులందరూ చూపెట్టండి. మన సమాజాన్ని బాగుపరచడానికి ఓ తండ్రి తీర్పు తప్పనిసరి చూపెట్టండి. ప్రేమను పంచని కొడుకులకు ఆస్తులు పంచడం న్యాయమా? ఓ తండ్రి తీర్పు తెలియజేస్తున్నాడు. ప్రేమలు పంచని కొడుకులకు ఆస్తులు పంచడం న్యాయమేనా? ఆలోచించండి. ఇట్లాంటి ఆలోచనాత్మకమైనటువంటి మాటల్ని రాసినటువంటి మాటల రచయిత హ్యాట్స్ ఆఫ్. ఈ చిత్రానికి హైలైట్. చూడండి, ఆ మాటలు మనకు ఆదర్శంగా నిలుస్తాయి. రేపటి తల్లిదండ్రులు కూడా ఇలాంటి తీర్పునే ఇవ్వడానికి సంసిద్ధంగా తయారవుతారు. అలాంటి ప్రేరణ ఇచ్చేటటువంటి, సందేశాన్ని ఇచ్చేటటువంటి చిత్రమే ఓ తండ్రి తీర్పు. లయన్ శ్రీరామ్ దత్తి గారు నిర్మించిన ఈ చిత్రానికి భీమార ప్రతాప్ రెడ్డి గారు దర్శకత్వం వహించారు. అయితే ప్రముఖ రచయిత శ్రీ కంచనపల్లి రాజేంద్రరాజు గారు ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ చేసి ప్రతాప్ రెడ్డి గారికి దయగల అల్లుడిగా ఓ ముఖ్య పాత్రలో నటించడం విశేషంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సినీ పబ్లిసిటీ డిజైనర్ వివారెడ్డి గారు ఓ తండ్రి తీర్పు సినిమాలో రాజేంద్రరాజు గారికి బావగా, ప్రతాప్ రెడ్డి గారి కొడుకుగా నటించడం, తన యాసతో మెప్పించడం విశేషంగా చెప్పుకోవచ్చు. అలాగే శ్రావణి గారు, అనురాధ గారు ముఖ్యంగా ప్రతాప్ రెడ్డి గారి భార్యగా చాలా ఎంతో గొప్పగా నటించారు. పెంపుడు కుక్కల్ని ఏసీ రూమ్లో మంచాల పైన పక్కలో పడుకోబెట్టుకొని గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు చెప్పుకుంటూ మురిసిపోతున్నారే. కానీ పెంచి పెద్ద చేసి మీ ఉన్నత స్థితి చూసి గర్వించే తల్లిదండ్రులకు మీరేమిచ్చారు? ఒంటరితనం, ఎవ్వరూ లేని ఏకాకితనం. ఈ సినిమాలో తల్లిదండ్రులు పిల్లల్ని ఎట్లాగా ఇబ్బంది పెడతారో రియల్ లైఫ్లో కూడా, నిజ జీవితంలో కూడా చాలామంది పిల్లలు చాలామంది తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. అట్లాగే ఈ సమాజంలో జరిగే ఈ వాస్తవ సంఘటనలకు దర్పణ పడుతుంది ఈ సినిమా. ఈ సినిమాని అందరూ చూడాలి, ఆదరించాలి. ముఖ్యంగా యువతీ యువకులకు, కొడుకు బిడ్డలకి ఈ సినిమా కవింపు కలిగించేలా ఉంటుంది. ఈ సినిమా చూస్తే నాకు కూడా బాగా ఏడుపు వచ్చింది, నేను ఏడ్చాను. జనరల్గా నేను ఏడవను, అయితే ఏడిస్తే బలమైన కారణం ఉండాలి. నన్నే కాదు చాలామందిని కంట తడిపెట్టించిన చిత్రం ఓ తండ్రి తీర్పు. నాన్న సైకిల్ కొనివ్వు, బైక్ కొనివ్వు అంటే అప్పు చేసి మరీ కొనిచ్చాను కదరా. అర్ధరాత్రి వాంతులు విరోచనాలు అవుతుంటే ఈ చేతులతో పట్టాను కదరా. వీపు మీదెక్కి చల్చల్ గుర్రం, చలాకి గుర్రం అంటుంటే మోకాళ్ళు నొప్పొచ్చినా భరించాను కదరా. గాడిదలా చాకిరీ చేసి పెంచి పెద్ద చేస్తే
కుక్కలా చూసావు కదరా పిచ్చి కుక్క. అబ్బబ్బా, శుక్రవారం పూట ఏమిటి ఏడుపులు పెడబొబ్బలు? ఏమ్మా, పెళ్ళై కూతురు అత్తవారింటికెళ్తే కోడలైనా కూతురైనా నువ్వే అనుకున్నానే. నీకు భర్త కావాలి, వాడి ద్వారా పుట్టిన పిల్లలు కావాలి, వాడు సంపాదించే సంపాదన కావాలి, వాడు కొనిచ్చే బట్టలు ఇల్లు వాకిలి నగలు అన్నీ కావాలి. కానీ నీకు వాణ్ణి భర్తగా బహుమతిగా ఇచ్చిన ఈ అత్తమామలు మాత్రం వద్దా తల్లి? వద్దా? హలో నాన్న, మేము ఇంట్లో లేవు, రావటానికి లేట్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళాలమ్మా ఈ ముసలి వాళ్ళు? కిట్టి పార్టీకి లేట్ అవుతుంది, పద పద. ఏమ్మా ఇలా వచ్చావు? కిట్టి పార్టీలు ఏం లేవా? అర్ధరాత్రి పూట ఇంటి నుంచి గెంటేసావు కదమ్మా. కంటి పాపలా పెంచుకున్నావు, కంట నీరు పెట్టించావు కదరా అమ్ములు. అయ్యో, అయ్యో, ఏమండి? కడుపున పుట్టిన వారే కఠినంగా మారుతుంటే, ఎదపై ఆడిన వారే గుండె గాయం చేస్తుంటే, కడుపున పుట్టిన వారే కఠినంగా మారుతుంటే, ఎదపై ఆడిన వారే గుండె గాయం చేస్తుంటే, కడుపే రగిలిన గుండె మండిన ఓ తండ్రి తీర్పు, ఇది ఓ తండ్రి తీర్పు. ఇది ఏమైనా సరే ఈ మొదటి తీర్పు చిత్రం ఇంత గొప్పగా ప్రేక్షక ఆదరణ పొందుతుందని నేను అస్సలే అనుకోలేదు. ఎందుకంటే కథ బాగుంది, సినిమా బాగుందని నా మనసుకు తెలుసు, నాకు తెలుసు. కానీ కమర్షియల్ చిత్రాలను ఆదరించినంతగా ఆదరించరేమనుకున్నాను, కానీ అమ్మో ఆదరించారు. అట్లాగే ఇలాంటి చిన్న సినిమా పెద్ద విజయం. ఎంతో ప్రేమతో ఎక్కడ బాధపడతాడు, ఎక్కడ దెబ్బతింటాడు, వీడికి సరైన సందర్భంలో సరైన సమయంలో ప్రయోజకునిగా చేయకపోతే ఎక్కడ అవస్థపడతాడో అని ఎన్ని ఇబ్బందులున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, అనారోగ్యాల పాలలో ఉన్నా కానీ కొడుకుల కోసం, కూతుళ్ళ కోసం, వాళ్ళ భావి భవిష్యత్తు కోసం అన్ని త్యాగాలు చేసి చదివించి ప్రయోజకుల్ని చేసిన తర్వాత వారి వారి స్థానాల్లో ఉమ్మడి నుంచి విడివడి జీవిస్తూ అనేక వైభవాల్ని వాళ్ళు ఫలితాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ చిత్రములో కొడుకులైతేనేమి, కొడుకైతేనేమి, కోడలైతేనేమి, కూతురైతేనేమి, అల్లుళ్ళైతేనేమి, నిజంగా అండి ఈ సన్నివేశం చూసిన తర్వాత నాకు కన్నీరు ఆగలేదు. ఆత్మీయులంటే కుటుంబ సభ్యులే కాదు, ప్రేమలు పంచే మీరంతా ఆత్మీయులే. మీ అందరి ప్రేమ పొందటం నా అదృష్టం. నాకెదురైన చేదు అనుభవాలు నన్ను పూర్తిగా చంపేశాయి. నేనిప్పుడు బ్రతికున్న శవాన్ని. ప్రపంచానికి నేను కావాలి, నేను చెప్పే పాఠాలు కావాలి. నా పిల్లలకు నేను అవసరం లేదు, కానీ నా ఆస్తులు కావాలి. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నా పిల్లలకి ఇవ్వను. ప్రేమను పంచని పిల్లలకు ఆస్తులు పంచనుగాక పంచను. ఈ సమాజంలో ఎక్కడైతే, ఏ కుటుంబంలో అయితే ఏ కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు చేస్తున్నట్టు దానికి అద్దం పట్టారు. 100% అద్దం పట్టారంటే నమ్మండి. ఎంతో ప్రయాస కోర్చి సుఖంగా ఒక ఊళ్ళో ఉంటున్నారు తల్లిదండ్రులు. వాళ్ళకు వచ్చే పెన్షను దాని మీద హాయిగా బ్రతుకుతున్నారు. ఏ అనారోగ్యంగా లేరు.
సరే వాళ్ళు బాగున్నారు కదా, మనం వెళ్ళి వాళ్ళకి ఎందుకు డిస్టర్బెన్స్, వాళ్ళ డ్యూటీలు చదువులు అని తండ్రి ఎంత నచ్చ చెప్పుకున్నా కానీ చూడబుద్దుతుందండి. మనమల్లని మనవరాళ్ళతో ఆడుకోవాలండి అని చెప్పినటువంటి ఆ తల్లి పాత్రలో ఉన్నటువంటి అనురాధ ఆ విజ్ఞప్తిని చివరికి తండ్రిగా ఒప్పుకొని టికెట్లు బుక్ చేసి వెళ్ళిన తర్వాత వస్తున్నామని ముందుగా ఫోన్ చేస్తాడు కొడుక్కి. రమ్మని కానీ సరే అని కానీ సంతోషం ఎక్కడా వ్యక్తపరచలేదు. అయినా ఇంటిమేషన్ ఇచ్చాం కదా అని బయలుదేరాడు. అన్నీ రుచికరమైనటువంటి కొడుకు కోడలికి కూతురికి ఏమేమి ఇష్టమో, మనవళ్ళకి మనవరాళ్ళకి ఏమేమి పిండి వంటలు ఇష్టమో అన్నీ ముందుగా తయారు చేసుకొని ప్యాక్ చేసుకొని ఘుమఘుమలాడేటువంటి ఆ పదార్థాల్ని కారులో పోయి స్టేషన్లో దిగి స్టేషన్లో రైలు ఎక్కిన తర్వాత అక్కడ వాళ్ళు చేరుకున్న రైల్వే స్టేషన్కు కొడుకు కోడలు కూతురు అల్లుడు ఉండేటువంటి ఆ స్టేషన్ రైల్వే స్టేషన్ పోయి కొడుకు ఫోన్ చేస్తే కోడలు లేపింది. టబ్బు బాత్ చేస్తూ, మీ కొడుకు లేడు, ఢిల్లీ వెళ్ళాడు, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని, ఇప్పుడు కుదరదు, వెళ్ళండి మీ కూతురు దగ్గరికి వెళ్ళండి అని ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడు ఆ తండ్రి క్షోభ నిజంగా అండి ఇప్పుడు సమాజంలో జరుగుతుంది. అది కోకొల్లలుగా జరుగుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ని అద్దం పట్టారు. ఆ కళ్ళమ్మటి నీళ్లు కారండి. చివరికి కూతురుకు ఫోన్ చేస్తే కూతురు సరిగా ఫోన్ లేపలేదు అనుకుంటా. సరే నేరుగా కోడలు చెప్పింది కదా అని కూతురు దగ్గరికి వెళ్ళారు లగేజ్ చేసుకొని. డోర్ దగ్గరికి వచ్చి ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని, మాకు అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు, మేము బాగానే ఉన్నాం ఇప్పటి వరకు అని ఇబ్బందికరమైనటువంటి మాటలు కన్న కూతురు మాట్లాడే మాటలేనవి. కరోనా వచ్చి చావు బతుకుల్లో ఉన్న మాస్టర్ దంపతులకు వైద్యం చేసి బతికించడం నా అదృష్టం. మా వారు సబ్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర మాస్టర్ దంపతులకు కలిగిన బాధ గురించి చెప్పినప్పుడు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా నాన్నలుంటే అన్నీ ఉన్నట్టే, వాళ్లే లేకపోతే అన్నీ ఉన్నా చీకటే. అమ్మా నాన్న లేని నాలాంటి అనాథలకే ఆ బాధ అర్థం అవుతుంది. చనిపోయాక దండలు వేసి దండం పెట్టి ఏడవడం కాదు, బతికుండగానే అండగా ఉండండి. అమ్మా నాన్నల రుణం ఎన్ని జన్మలెత్తినా తీరదు. బాగా చూసుకునే కొడుకులకు అమ్మా నాన్నలుండరు, ఉన్నా వాళ్ళేమో కొడుకుల దగ్గర ఉండరు. నా సర్వీస్ లో ఎన్నో నేరాలు ఘోరాలు చూశాను, ఎంతో మంది కిరాతకుల్ని హంతకుల్ని చూశాను. కానీ వాళ్ళందరికంటే మోస్ట్ క్రిమినల్స్ ఎవరో తెలుసా? కొడుకులు. తల్లిదండ్రుల్ని పట్టించుకోని కొడుకులు కూతుళ్ళు మాత్రమే. ఎస్, ద మోస్ట్ డేంజరస్ క్రిమినల్స్ ఆర్ హార్ట్లెస్ డాటర్స్ అండ్ సన్స్. నరక యాతను అనుభవిస్తూ నీకు జన్మనిస్తూ పునర్జన్మనెత్తుతుంది తల్లి. తన కోరికలు చంపుకొని నీ కోరికలు తీర్చేవాడు, నీ బతుకు కోసం తన బతుకంతా నాశనం చేసుకునేవాడు తండ్రి. అలాంటి త్యాగమూర్తుల్ని రోడ్డున పడేస్తారా? అనాథల్ని చేస్తారా? ఇలాంటి వాళ్ళు భూమికి భారం. నాకు గనక పర్మిషన్ ఇస్తే నేను ఎన్కౌంటర్ చేసేది క్రిమినల్స్ ని కాదు, తల్లి తండ్రుల్ని పట్టించుకోని పిల్లల్ని. బతుకునిచ్చిన అమ్మా నాన్నల్ని నిర్లక్ష్యం చేసే పిల్లలు బతుకున్న చచ్చిన శవాలతో సమానం. వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత ఈ రోజుల్లో ఎందరో కూతుళ్ళు ఎందరో కొడుకులు ఈ విధంగా ప్రవర్తిస్తుంటారంటే ఎంతమంది నమ్ముతారు? ఈ సినిమా అద్దం పట్టింది అటువంటి వారికి. అటువంటి కొడుకులు కూతుర్లకు ఇది కనువిప్పు కలగాలి. ఎంత విషాదకరమైనటువంటి ఆ దుస్థితి. ధన్మన్ డోరేసేసుకున్నది కూతురు, ఎక్కడ పోవాలండి? అటువంటి పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రి రోడ్డున పడ్డారు. బస్ స్టాప్లో బస్ షెల్టర్లో కూర్చున్నారు రోడ్డు మీద. అక్కడ పోతే ఉంటారు కదా చిల్లర చైన్ స్నాకర్స్, వాళ్ళు ఉంటారు. చైన్ ఒక తల్లి మెడలోది లాక్కొని పోతారు. పోలీస్ కేసు, గాయాలు, ఆసుపత్రి పాలు. ఎంత
దయనీయంగా ఉందంటే చూసినంతసేపు చాలా బాధేసింది. ఇది సమాజంలో తూచా తప్పకుండా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అద్దం పట్టింది ఈ ఓ తండ్రి తీర్పు. మీరు చూడండి. ఈ సినిమాలో చాలా చాలా నీట్గా తీశారు, ఏం వల్గారిటీ లేకుండా. అది ఈ తరంలో ఉన్న పిల్లలు తల్లిదండ్రులను మంచిగా చూడాలి అని, వాళ్ళకి సంస్కారం కలగాలంటే ఇటువంటి చిత్రాలు తప్పకుండా రావాలి, చూడాలి. ఈ చిత్రం చాలా బాగుంది, మీరు కూడా ఆదరించండి. ఓ తండ్రి తీర్పు చాలా బాగుంది, చూడండి తప్పకుండా. ఇది ఓ తండ్రి తీర్పు, ప్రజా తీర్పు. ఇది ఓ తండ్రి తీర్పు, యూత్కు మార్పు. ఓ తండ్రి తీర్పు. ఇది ఓ తండ్రి తీర్పు. ఇది ఓ తండ్రి తీర్పు.